ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఇన్సెంటివ్ ప్రకటించారు ఆడవాళ్ళకి. ఏమనంటే ముగ్గురు బిడ్డల కంటే 30,000, నలుగురు బిడ్డల కంటే 40,000. ఇది ఏమన్నా మార్కెట్లో సరుకా? 30,000, 40,000 అని చెప్పేసి డబ్బులు ఇస్తామని చెప్పేసి వ్యాపార ప్రకటనలాగా ప్రకటించడానికి అసలు కనీస స్థాయి సెన్స్ అనేది స్త్రీల గురించి, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల గురించి, వాళ్ళ యొక్క ఆరోగ్యాల గురించి, వాళ్ళ కుటుంబ జీవితాల గురించి, వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ల గురించి ఏ కొంచెమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఎట్లాగా ప్లాన్ లేదు, ప్రభుత్వానికి ఏం విజన్ ఉందో మాకు తెలియదు. కానీ నిజంగా ఈ ప్రభుత్వానికంటూ ఒక విజను, ఒక దూరదృష్టి, ఒక భవిష్యత్తు పట్ల ఒక అవగాహన కానీ ఉండే పని అయితే ఇటువంటి ప్రకటనలు ఇస్తారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ముగ్గురు బిడ్డలను ఇస్తే 30,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటే ఆ తర్వాత అసలు బిడ్డలను కనాలా వద్దా అనేది ఎవరు నిర్ణయించుకోవాలి? తల్లి నిర్ణయించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కుటుంబం అంతా కూడా కలిసి మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా మీరు ముగ్గురు బిడ్డలను కనండి అని చెప్పేశారంటే ఒకప్పుడు మీరే ఒక బిడ్డతో సరిపెట్టుకోండి అని చెప్పారు. అంతేకాదు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోకపోతే ఇద్దరికన్నా ఎక్కువ బిడ్డలు కనుక ఉండే పని అయితే ఆ తల్లుల్ని పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించారు. ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇవాళకి వచ్చేటప్పటికి ముగ్గురు బిడ్డలు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీ ఇష్టాయిష్టాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని నిర్ణయించే పని అయితే అది మాత్రం సరైనది కాదు. ఇదే మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ముగ్గురు బిడ్డలు, నలుగురు బిడ్డలు అని చెప్పేసారంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంతేకాదు అసలు బిడ్డల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంది, బిడ్డల యొక్క ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి, ఆసుపత్రిలో ప్రసవాలు అవుతున్నాయా లేదా, తల్లుల యొక్క ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి. ఇప్పటికీ కూడా పిల్లల్లో స్టంటెడ్ గ్రోత్ ఉంది, అంటే ఎదుగు పొదుగు లేకుండా ఉన్నారు. పిల్లలకి చదువు సంధ్యలు లేకుండా ఉన్నాయి. అనేక స్కూళ్ళు, కొన్ని వేల స్కూళ్ళు పిల్లలకి ఏంటంటే మూతపడ్డాయి. ఇటువంటి సమస్యలు ఏం ప్రభుత్వానికి పట్టవా? ఇవాళ డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తారా? ఇది ఎట్లా సరైందని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. దీంతో పాటుగా అనంతపూర్ జిల్లా గుత్తిలో ప్రతి నెల 1వ తారీఖున అని చెప్పేసి ఆపరేషన్ చేసుకోవడానికి పోయిన ఆడ మనిషిని మీకు ముగ్గురు లేరు కదా, ఇద్దరే ఉన్నారు కదా అని చెప్పేసి నిరాకరించారని చెప్పేసి ఇది వాస్తవం అయ్యే పని అయితే ఎందుకు జరిగిందని చెప్పేసి విచారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటనలు మానుకోవాలా? జరుగుతుంది. బిడ్డల్ని ఎంతమంది కనాలి అనేది నిర్ణయించుకునేది తల్లి నిర్ణయించుకోవాలా? దానికన్నా ముందు తల్లి యొక్క ఆరోగ్యం, బిడ్డల యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యత తీసుకోవాలా? పిల్లల యొక్క క్షేమం పట్ల, పిల్లల యొక్క చదువు సంఖ్యల పట్ల, పిల్లల యొక్క పోషకాహారం, పిల్లల యొక్క ఎదుగుదల పట్ల ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా? అది లేకుండా బాధ్యతారహితమైన ప్రకటనలు ఇవ్వటం మాత్రం సరైనది కాదు అని చెప్పేసి వితంతువులకైతే గనక సావిత్రి ఐదో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 6,000 ఏదైతే గతంలో శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు, ఇలాంటి పేషెంట్లు మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 అనేది కూడా గత 10 రోజుల కిందట కూడా మన్యం జిల్లా పార్వతీపురంలో ఒక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇద్దరు బిడ్డలు అయ్యారా, నాకు ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేయమని నిరాకరించినారు. అందుకు కాబట్టి ఎందుకు చేయలేదు, మేము పేదవాళ్ళం కదా, మాకు ఇద్దరు చాలని చెప్తే మనం నిరాకరించడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో కూడా గుత్తిలో ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం ఈ కార్యక్రమంలో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు. అదే విధంగా పెన్షనర్స్ అందరికీ చేసే విజ్ఞప్తి IVRS కాల్స్ అనేవి వస్తాయి. మీ పెన్షన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆ కాల్స్ మొదలవుతాయి. మీరందరూ సావధానంగా కాల్స్ విని చక్కగా మీ అందరికీ సంతృప్తికరంగా ఉన్న ఆన్సర్ ని చక్కగా ఇవ్వగలరు. అందుకని మూడో బిడ్డను కనండి, నాలుగో బిడ్డను కనండి అనేది మీ హక్కు కాదు, అది మహిళల హక్కు అని మేము చెప్తున్నాము. గర్భం పైన మాత్రం రాజకీయం చేయి. ఇంకొక విషయం చెప్తున్నా, ఇవన్నీ మాట్లాడేటప్పుడు కూడా చాలా మంది పోలింగ్ చేస్తున్నారు అసభ్యకరంగా. అందుకని దయచేసి మాత్రం ఇది మహిళల విషయం. పోలింగ్ చేసేది మాత్రం పోలింగ్ చేసే వాళ్ళందరికీ కూడా మేము ఒక హెచ్చరిక లాగా చేస్తాం. ఏదైనా మీకు ఉంటే కనుక మీరు బహిరంగంగా దగ్గరకు వచ్చి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముగ్గురు బిడ్డల కంటే మూడో ఆపరేషన్ చేసేదానికి ఆస్కారం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నేను అనంతపురం జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు 2-3 డాక్టర్లు పాల్గొన్నారు. మూడో బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి దాన్ని సిజరీన్ చేసేదానికి లేదు, నాలుగో బిడ్డకు ఎలా ఆపరేషన్ చేస్తారు, సిజరీన్ ఎలా చేస్తారు అనేది. ఒకవేళ మూడో బిడ్డను కనాలన్నా, నాలుగో బిడ్డను కనాలన్నా, ఇద్దరు బిడ్డలు కనాలన్నా, లేదంటే వాళ్ళ ఇష్టమైన కానీ భవిష్యత్తులో కండోమ్స్ కూడా బ్యాన్ చేస్తారని కూడా ఈ రోజు చాలా చర్చ జరుగుతుంది. అందుకని ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఏదైతే ఈ మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఈ మాటలు మాత్రం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా స్పౌస్ పెన్షన్ వచ్చేటట్లుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం.